వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలో నేను పెళ్ళిళ్ళలో చేసే టేస్టీ మసాలా ఉప్మాని అయితే చేసి చూపించిపోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇంకా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను 1 కప్ ఉప్మా రవ్వకి 3 కప్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను, స్మూత్గా వస్తుందని. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకొని రుచికి తగినట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మనకు ఒక పొంగు వచ్చిన తర్వాత లైట్గా ఇందులో గరం మసాలా యాడ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి, గరం మసాలా అంతా పట్టేటట్టు. ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వను అయితే ఇందులో వేసేసుకొని బాగా ఇలా తిప్పుతున్నానండి. సో ఉప్మా రవ్వ అనేది ఇలా బాగా తిప్పుతూ ఉంటే మనకి ఉండలు రాకుండా వస్తాయి అన్నమాట. సో నేను 1 కప్కి ఇంకో కప్ అయితే ఎక్స్ట్రా వేస్తానండి, ఎందుకంటే మనకి ఉప్మా రవ్వ అనేది స్మూత్గా వస్తుందన్నమాట, గట్టిగా రాకుండా. సో ఇలా చూపిస్తున్న విధంగా మనకి ఇలాగ ఉప్మా రవ్వ అయితే రెడీ అయిపోయింది. సో బాగా కలిపిన తర్వాత మనకి నా మసాలా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో అంతేనండి, మన టేస్టీ మసాలా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో అయితే సర్వింగ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అంతేనండి, సో టేస్టీ మసాలా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి.